జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రజల సమక్షంలో ప్రజల ఆనందాల నడుమ పని చేసిన తర్వాత, అంటే ఈ పని చేశాం గిరిజనుల సమక్షంలో, ఎప్పుడు స్వతంత్ర భారతంలో ఎప్పుడు కని విని ఎరిగినటువంటి ఒక అద్భుతాన్ని చూపించి వాళ్ళ సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని ఆస్వాదిస్తూ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. జనసేన పార్టీ దీంట్లో ప్రధానంగా ఇటీవల దీన్ని పురస్కరించుకొని ఇంకో కార్యక్రమం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు, జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు. మరి ఈ సభ్యత్వ నమోదుకి కొత్త పేర్లు పెట్టారు. ఉద్యమి అంటే మామూలుగా పెట్టుకునేటువంటి, అంటే సభ్యత్వం చేయించుకునేటువంటి వాళ్ళు ఉద్యమి, చేయించేటువంటి వాళ్ళేమో సాధక్. మరి ఈ సాధక్ ఉద్యమి అనేటువంటి విషయానికి సంబంధించి అయితే మాత్రం కొంచెం వైరల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సభ్యత్వం అయితే బాగా విరివిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో కూడా బ్లండర్ మిస్టేక్స్ చాలా అంటే చాలా పెద్ద తప్పులు ఉన్నాయనేది మాత్రం నా అభిప్రాయం. అవేంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఇప్పుడు అయితే మాత్రం మొట్టమొదటిగా పిఠాపురం, మొత్తం అన్ని నియోజకవర్గాలను ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనేది టాప్ లో ఉంది. 70,000 సభ్యత్వ నమోదులు అయితే జరిగినట్లుగా అయితే మాత్రం చెప్తున్నారు. దాని మీద పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం. ప్లస్ మామూలుగా అయితే ఇప్పుడు పిఠాపురం అయితే మాత్రం జనసేన హస్తగతం అయిపోయినట్లే, దాన్ని బాగా పట్టించుకుంటున్నారు. చిన్న సమస్యను కూడా ఖచ్చితంగా వెంటనే చేసేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే, పిఠాపురంలో ఏ చిన్న లూపులు దొరికినా కూడా ప్రత్యర్థులు కూడా అంతే లెవెల్లో గోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా ఇప్పుడు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి కంచుకోట అవుతుంది అని చెప్పడానికి, ఇక పిఠాపురాన్ని ఎవరు కదిలించలేరు, జనసేన పార్టీ మెయిన్ అడ్డా అది అనేటువంటి విధంగా చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఓకే, ఇకపోతే ఈ సభ్యత్వ నమోదుల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ మైనస్లు ఏంటంటే, అసలు ఈ సాధకులు ఎవరు, ఈ సాధకులు ఎక్కడ ఉన్నారు, అసలు వీళ్ళ నెంబర్స్ ఏంటి, ఏ నియోజకవర్గాన్ని ఎవరిని కేటాయించారు, ఈ విషయాలన్నీ మాత్రం చాలా మంది జన సైనికులకు తెలియదు. ఇప్పుడు మామూలుగా చూస్తే 13 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఈ 13 లక్షల సంబంధించినటువంటి కంటే ఇంకా చాలా ఎక్కువ జరగాలి. ఇప్పుడు మామూలుగా వాస్తవంగా అయితే టీడీపీకి సంబంధించిన సభ్యత్వ నమోదు 1 కోటి ఉంటుంది. అదేవిధంగా టీడీపీ అంటే వైసీపీ పార్టీకి సంబంధించి సేమ్ ఉంటుంది, కోటి ఉంటుంది వాళ్ళకి. మరి జనసేన పార్టీకి జస్ట్ 13 లక్షలు మాత్రమే ఏంటి అంటే, జనసేన పార్టీకి ఇంకా చాలా పెద్ద లెవెల్లో అవ్వాలి, లెక్కలు ఉన్నాయి. కానీ అవ్వాలి అని అంటే దాన్ని నిర్వహించేటువంటి విధానం సరిగా లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఈ సాధకులు ఎవరు, అసలు మామూలుగా ఆన్లైన్ లో సిస్టమ్ పెట్టేయచ్చు కదా, ఆన్లైన్ లో ఇది ఈ విధంగా చేయించుకోవచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఆన్లైన్ లో చేసుకునేటువంటి ఫెసిలిటీ ఎందుకు ఇవ్వరు, ఇది క్లారిటీకి తెలియాల్సినటువంటి విషయం. ఇప్పుడు సాధకున్నారు. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు మా నియోజకవర్గంలో చాలా మంది నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు, అంటే ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేటువంటి విధంగా నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు. అసలు ఈ సంవత్సరం ఎవరు ఫోన్ చేయలేదు. ప్లస్ అది కూడా కాకుండా ఏంటంటే, సాధక్ అనేటువంటి వారిని ఎవరిని చూస్తారు, అసలు సాధక్ ఎవరు, అసలు దానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఆ సాధక్ని ఎలా నిర్ణయిస్తారు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ చేయించుకోవాలి, జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు కూడా అసలు ఈ సభ్యత్వ నమోదు ఎక్కడ చేయించుకోవాలి, ఒక 500 అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎక్కడ చేయించుకోవాలనేటువంటి డౌట్ ఇప్పటికీ కూడా కొన్ని వేల మందికి ఉంది. కానీ దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం, దానికి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా అంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అసలు ఎవడు ఎక్కడ చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. అంటే ఏ నియోజకవర్గంలో ఎక్కడ చేస్తున్నారు ఏంటి, ఒక లిస్ట్ రిలీజ్ చేయొచ్చు కదా, కనీసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వచ్చు కదా, లేకపోతే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ నియోజకవర్గంలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలియదు. మామూలుగా సాధకుని ఏర్పాటు చేస్తున్నారు, ఆ సాధకులు ఎవరు, సరే సాధకుని అప్రోచ్ అవ్వలేకపోయినటువంటి వాళ్ళు ఆన్లైన్ లోనే చేసుకుంటారు కదా. అలాంటి ఫెసిలిటీస్ అంటే జనసేన పార్టీకి ఉండాల్సినటువంటి చాలా పెద్ద సభ్యత్వ నమోదుని ఇలాగా ఒక క్లారిటీ లేనటువంటి విధంగా చేయడం వల్ల ఈ విధంగా అయిపోతుంది అనేటువంటి వాదన చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని సరి చేసుకోవాలని కొన్ని దశాబ్దాల నుంచి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ సరి చేసుకోవట్లేదు. సరి చేసుకున్నటువంటి విధంగా ముందుకెళ్తే బెటర్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నారు. ఇంకా లక్షల మంది ఉన్నారు జనసేన సభ్యత్వం చేయించుకోవడానికి. ఎలా చేయించుకోవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఆ సాధకులైనటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఎవరో చేసేసుకుంటున్నారు. ఈ సాధకులైనటువంటి వాళ్ళు విరివిగా తిరిగేటువంటి, అదిగో ఇతను 500 చేసాడు, ఇతను 1000 చేసేసాడు, అయిపోయిందా. కానీ ఒక రకంగా చెప్పాలంటే చేయించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎలా చేయించుకోవాలో తెలియదు. ఈ ప్రాబ్లం ఉంది. కావాలంటే మీరు విచారించేటువంటి పని అయితే విచారించండి, మరేమైతే చెప్పు.